పల్లవి ప్రశాంత్ కొంతమంది కూడా పాపం చాలా మంది పాపం చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు ఎంత ట్రోలింగ్ చేస్తే ఆమెకు అంత బెనిఫిట్ అవుతుందో అనుకుంటున్నాను. కొట్టున్నోడికి లోపల పొరలో తిరిగి వ్యవసాయం చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఆ కష్టం తెలిసినోడు కంపల్సరీ పోయినసారి పల్లవి ప్రశాంత్ ఎట్లయితే సపోర్ట్ చేసి గెలిపించారో ఈసారి కూడా ఆమె ఒకవేళ బిగ్ బాస్ ఇన్ కేసు లోపలికి వెళ్తే చాలా మంది మరో పల్లవి ప్రశాంతి లాగా పోలుస్తున్నారు. ఏం చెప్తారు? పల్లవి ప్రశాంత్ కొంతమంది కూడా పాపం చాలా మంది పాపం చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమో ఒకవేళ ఇన్ కేస్ ఆమె ఒకవేళ బిగ్ బాస్కి వస్తే ఇంకా సపోర్టింగ్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఒక ఆడపిల్ల అంత కష్టపడి వస్తూ పోయినసారి ఎట్లయితే పల్లవి ప్రశాంత్ చేసి కష్టపడి వీడియోల పరంగా వచ్చాడో ఈమె కూడా వస్తే కొంచెం జనాలకి ఇన్స్పిరేషన్గా ఉండి జనాలు కూడా సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. పోయినసారి ఏంటంటే పల్లవి ప్రశాంత్లో కొంతమంది జనాలు మేలుకున్నారు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ జడ్జిలు ఒకవేళ సెలెక్ట్ చేసి ఈమె కష్టపడే విధానం చూసి ఇట్లా ఒక లేడీ టైగర్ లాగా అట్లా వ్యవసాయం చేయడం మామూలు విషయం కాదు కదా. ఎట్లా అంటే ఇప్పుడు మనం నార్మల్గా గంట సేపు పొలంలో ఉండి వారానికి వర్షానికి అన్నిటికీ ఎండకి తడిసి ఉంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాము. మన పొట్టున్నోడికి లోపల పొరలో తిరిగి వ్యవసాయం చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఆ కష్టం తెలిసినోడు కంపల్సరీ పోయినసారి పల్లవి ప్రశాంత్ ఎట్లయితే సపోర్ట్ చేసి గెలిపించారో ఈసారి కూడా ఆమె ఒకవేళ బిగ్ బాస్ ఇన్ కేసు లోపలికి వెళ్తే ఏమో 57% గెలవచ్చేమో, లేకపోతే రన్నర్ పరంగా కానీ ఒక టాప్ 5 లో ఉండే విధంగా చేస్తారేమో జనాలు అనుకుంటున్నారు. ఇలాగే ట్రోల్ చేస్తూ ఉంటే పల్లవి ప్రశాంత్ లాగా ట్రోల్ చేస్తూ ఉంటే మరి అది మైనస్ అవ్వచ్చా ప్లస్ అవ్వచ్చా? అంటే పోలుస్తున్నారు కదా. ప్లస్ అవుతుంది కదన్నా. మన సోషల్ మీడియాలో ఎవరినైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళే ఫైమ్ చేస్తారు కదా. ట్రోలింగ్ చేస్తున్నారు అది చెప్తే అక్కడితో ఆగిపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కలేరు కదా. మీరు ఎంత ట్రోలింగ్ చేస్తే ఆమెకు అంత బెనిఫిట్ అవుతుందో అనుకుంటున్నాను. సేమ్ పల్లవి ప్రశాంత్ లానే ఓవర్ యాక్షన్ చేస్తుంది, కావాలనే స్కెచ్ చేస్తుంది, కావాలనే రీల్స్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ చేస్తే బిగ్ బాస్ అక్కడ దాకా ఎందుకు తీసుకొస్తుంది? అలాంటి వాళ్ళు చాలా మంది పైకి చేసే ఓవర్ యాక్షన్ చాలా మంది ఉంటారు. ఆమె అక్కడ చేస్తుంది, కష్టపడుతుంది, వచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకోబట్టే కదా అక్కడ వరకు వచ్చింది. మీకు అంత టాలెంట్ అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకుని అక్కడ వరకు వెళ్ళండి. మేము వ్యవసాయం చేస్తాము, మేము గేదెలు మేపుతాం, గొర్రెలు మేపుతాం అని మీరు కూడా వెళ్ళండి కదా. ఒక లేడీ టైగర్ అక్కడ కష్టపడి వచ్చింది, వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ అనుకున్నారు. మీరు ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేయండి, లేకపోతే అట్లా మూసుకొని కూర్చోండి. ఆమెను ఎందుకు అలా అట్లా అంటాము ట్రోలింగ్ చేయడం అది చేయడం అంతా ఒక ఆడపిల్లలు చేయకూడదు కదా. మీకు మూసుకొని మీ అమ్మ బాబు సంపాదించిన ఆశని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కష్టపడి వ్యవసాయం చేస్తారు. ఎవడైనా చేస్తున్నాడు. మా బాబు అన్ని ఎకరాలు సంపాదించాడు, మా బాబు ఇన్ని ఎకరాలు ఏంటి సంథింగ్ బిల్డింగ్లు కట్టించాడని చెప్పి మీరు మురిసిపోతున్నారు. మీరు ఒక రోజు బియ్యం మస్త మోసి ఒక ఏంటి అయితే అంతస్తులు ఎక్కడ మోస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒక అమ్మాయి ఉండి కూడా అంత ఘనంగా ఫైటింగ్ చేస్తూ వ్యవసాయం చేస్తున్న మామూలు విషయం కాదు కదన్నా. అదొక్కటే చాలా మిస్టేక్ అయింది. ఉప్పుల పాలు కొరకు నుంచి మాట్లాడడం. ఒకవేళ ఏదైనా గేమ్ పరంగా పెట్టి ఉంటే ఒకవేళ ఆడకపోతే మీరు ఆడలేదు కదా, మీరు ఇక్కడే ఆడలేదు, బిగ్ బాస్ వెళ్ళినది ఎలా ఆడతారని చెప్పి రిజెక్ట్ చేసినా బయటకు వచ్చినా అది ఒకవేళ ఉండేది. కానీ తన పర్సనల్ విషయాలు మాట్లాడి బయట తీసుకొచ్చి అలా మాట్లాడడం అది ఒక్కటే కొంచెం మైనస్ పాయింట్ అయింది. అన్న ఎవరికైనా ముళ్ళు గుచ్చుకున్నోడు తెలుస్తాను బాధ, బయట నోడికి ఏం తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అక్కడ ఇంకా తను ఫైర్ అయ్యి ఉంటే ఇంకెన్ని గొడవలు జరిగాయో, ఎంత ట్రోలింగ్ అయ్యాయో, ఇంకా అక్కడ నుంచి గేట్ అవుతుండే బయటకు నెట్టేసేవాళ్ళేమో చెప్పలేం కదా. ఎందుకంటే చెయ్యి అనేది వాళ్ళ దాంట్లో ఉందన్న, మంది కాదు కదా. కంపల్సరీ ఏంటంటే ఎంత పాప ఎంతమంది ఎంత అనుకున్నా సరే మేము ట్రై చేస్తూనే ఉంటాం, ఇంకా 50 సీజన్ వచ్చేంత వరకు ట్రై చేస్తామని చెప్పి బయటకు వచ్చేసాడు. అలా తను అక్కడ ఫైర్ అయ్యి మీరెవరు నన్ను అంటానికి అని చెప్తే ఇంకా చాలా చాలా రచ్చ అయిపోయేదేమో. ఆ సీముకి గారేమో రన్నింగ్ రాజుని అట్లా అన్నాడు. అమ్మ నీ దగ్గరకు వచ్చి అమ్మని పట్టుకున్నాడా, నేను టచ్ చేశాడా, లేకపోతే ఇంకేమన్నా చేశాడా? పాపం తను ఒక మనిషే కదా, తనకున్న యాక్టివిటీని క్రియేటివిటీని చూపించాడు. నేను ఏమైనా టచ్ చేసి నేను వలగరా మాట్లాడితే నువ్వు తన మీద రియాక్ట్ అయినా సరే ఉండేది. నువ్వు ఏమి చేయకుండా ఏదో దూరంగా ఉండే చంప పగులుతుంది అంటే తన మనిషి కాదా, తన మగాడు కాదా? అట్లా ఉంది ఎంతవరకు కరెక్ట్? అది కూడా చాలా అయిపోయింది. ఇంక ఏమవుతుంది ఏమో. అగ్ని పరీక్షలో నీళ్ళు వెళ్ళవుతుందంటే ఇంక లోపలికి ఎట్లా అయిన తర్వాత ఇంక లోపలికి ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. కానీ మీరు ఎంతమంది కొట్టుకొని సత్యం చేసినా కామన్ మ్యాన్ గెలిపిస్తారు. ఎట్లా ఉండాలంటే వాళ్ళకి హైట్ ఉండాలా, పర్సనల్ ఉండాలి, తెల్లతోలు కనిపించాలా, లవ్ యూ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి. నీ ఫ్యాన్ ని పెళ్లి చేసుకుంటా అంటే కొంచెం ఏమన్నా ఎమోషనల్ అయిపోయి ఫీలింగ్ ఏమో కలిగితే వాళ్ళ దగ్గర పిలిచి కొంచెం అక్కడ వరకైనా పంపిస్తున్నారు. నార్మల్ యాక్టింగ్ చేసి కొంచెం వాళ్ళున్న టాలెంట్ ఫాలోవర్స్ పెట్టి వాళ్ళు గెట్ అవుట్ అంటున్నారు. అసలు శ్రీముఖి గారిని ఆ దగ్గర రానిటంలో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ముగ్గురు రెడ్ కార్డ్ చూపించారు. ఏమన్నా ఉందా? వాళ్ళే కదా టాస్క్ ఇచ్చింది, నువ్వు ఇట్లా మాట్లాడి ఇట్లా ఉండని చెప్పారు. మాట్లాడి శ్రీముఖి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఎందుకు అలా చేసింది? ఆమె నేను అన్నాడా? ఏం అనలేదు కదా. ఇంకా నువ్వు వెళ్ళి వీడియోలు చేసుకో, నువ్వు అది చేసుకో, నువ్వు ఇది చేసుకో అంటే వీడియోలు చేసేవాడు అక్కడ ఎక్కడి దగ్గరికి వస్తాయి అగ్ని పరీక్ష వరకు.